యుద్ధంలో మూలాలనే దెబ్బ కొట్టేటువంటి పని చేస్తుంది ఇజ్రాయెల్. హమాస్ మీద దాడులు, ఆ దాడుల సందర్భంగా 60 అడుగుల సొరంగాలు, 70 అడుగుల లోపల సొరంగాలు, ఆ సొరంగాల్లో కూడా తమ బందీలు దొరక్కపోవడం, కానీ అక్కడ సొరంగాలు వాటి గుట్టుమట్లు తెలుసుకోవడం, యూనివర్సిటీలో బాంబులన్నీ ఉంటే దాన్ని పేల్చే చూపించడం, ఇట్లాంటివన్నీ చేసుకొస్తుంది. కానీ అసలు ఈ యుద్ధానికి ముగింపు జరగాలంటే కీలకమైన వ్యక్తులు పోవాలి. అందులో భాగమైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, ఈ కథని నడిపిస్తున్నది ఇరాన్ నుంచి సిరియాలో కూర్చుని సిరియా నుంచి మార్గనిర్దేశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. దానికి సంబంధించిన 5 హెడ్స్ ఒక చోట ఉండగా పేల్చి పడేసింది తాజాగా ఇజ్రాయెల్. మొత్తం ఓ భవనంలో ఉంటే భవనాన్ని పేల్చేసింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి హౌతీలు, హెజ్బుల్లాలు, తర్వాతన ఎవరైతే ఈ హమాస్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా సాధారణ ప్రజల్ని చంపారన్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ని చంపితే ఎలకేం బాధ అంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతీకారం తెచ్చుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు హెజ్బుల్లా.